బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. నమస్తే. ప్రస్తుతం మనం ఏదైతే రైతుకు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ లో ఉన్నాం. సో రాజిరెడ్డి ఉన్నాడు, రైతుకు సంబంధించిన ప్రతి విషయంలో ఆయన ముందు. సో అన్న, మీరు తీసుకున్న సంకల్పం కావచ్చు, నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రైతుకు ఒకవేళ పిల్లని ఇవ్వాలన్నా, రైతులు వ్యవసాయం చేయాలన్నా, సో ప్రస్తుతానికి చాలా అంటే రైతుకు పిల్లని ఇవ్వాలన్నా, అంటే రైతులు నిజంగా వ్యవసాయం చేయాలంటే కొంతమేర భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, ఇంకొక జాబ్ కావచ్చు, 20,000కి ఏదైనా జాబ్ చేయాలి కానీ రైతుగా మాత్రం ఉండొద్దు అనేది ప్రస్తుతం డిసైడ్ అవుతుంది. సో ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడున్న టెక్నాలజీ కూడా పెద్ద ఎత్తున పెరుగుతుంది కాబట్టి రైతులకు మీరు ఏం సూచన చేస్తారు? ఇది రైతుబడి అగ్రి షో అనే కార్యక్రమం అండి. రైతులకు అవగాహన, కొత్త వస్తువుల మీద, పరికరాల మీద అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన 3 రోజుల కార్యక్రమం జరిగింది. అనేక ప్రాంతాల నుంచి రైతులు వచ్చి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. వ్యవసాయంలో కష్టం, నష్టం చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ప్రకృతి మీద ఆధారపడినటువంటి పని కాబట్టి. సో ఈ ప్రకృతిని ఎదుర్కొంటూ, కష్ట నష్టాలను తట్టుకుంటూ, ఎండావానాలను ఎదుర్కొంటూ ఈ వ్యవసాయం చేయాల్సి ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మిగిలిన రంగాలతో పోల్చినంత ఆకర్షణీయమైన డబ్బులు కానీ, ఆకర్షణీయమైన సౌకర్యాలు కానీ ఇక్కడ ఉండవు. కొన్ని కష్ట నష్టాలు తట్టుకునే వాళ్ళు ఇందులోకి వస్తూ ఉంటారు. కాకపోతే వ్యవసాయం అనేది ఎప్పటికీ కొనసాగాల్సిన అంశమే, ఎందుకంటే ఆకలి అనే దానికి ప్రత్యామ్నాయం లేదు. ఆకలి ఉండని రోజులు వ్యవసాయం ఉండాల్సిందే, అది ఏదో రూపంగా కొనసాగుతుంది. కాకపోతే కష్ట నష్టాలు ఉన్నాయి కాబట్టి కొంత ముందు వెనుక జరుగుతూ కొనసాగుతుంది. శాశ్వతమైన అంశం కాబట్టి ఈ కష్ట నష్టాలను తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఎప్పటికప్పుడు నిత్య నూతనమైన జరుగుతున్న మార్పులన్నింటినీ కూడా తెలుసుకుంటూ వ్యవసాయం చేయాలి. అందుకోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలి. మేము ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 3 రోజులు జరిగితే దాదాపు 1,00,000కు పైగా రైతులు అనేక రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, ఇట్లా అన్ని జిల్లాల నుంచి, అంటే ఆంధ్ర జిల్లాలే కాదు, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, అట్లా తెలంగాణ జిల్లాల్లోని 33 జిల్లాల నుంచి, కర్ణాటకలోని అనేక జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రైతులు వచ్చారంటే వాళ్ళకి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండడం మాత్రమే కారణం. సో ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలని వారు కోరుకున్నారు. వారు జరగాలి, వ్యవసాయం బాగుండాలి, రైతులు బాగుండాలి. అంటే ముఖ్యంగా జిల్లాల వారిగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? రైతులు దూరం నుంచి రావాలంటే ఇబ్బంది పడతారు కాబట్టి జిల్లాల నుంచి రావడానికి, జిల్లాలకు మీరు వెళ్ళి ఇట్లాంటి ఎగ్జిబిషన్లు పెట్టడం కానీ ప్లాన్ చేస్తారు? ఒక వ్యక్తిగా కొంత కష్టమైన వాళ్ళు ప్రయాణం చేసి రావడం అనే దానికంటే ఇంత పెద్ద వ్యవస్థ ఒక జిల్లాకు ప్రయాణం చేయడం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి వాళ్ళకు నేర్చుకోవాలన్న తపన ఉంది కాబట్టి రాజధాని హైదరాబాద్ అనేది అందరి మనదే అనుకుంటారు కాబట్టి రావడానికి కొంత ఇబ్బంది అయినా తప్పదు కొన్నాళ్ళ పాటు. ఎందుకనంటే ఇలాంటి కార్యక్రమాలకు రైతులు పెద్ద సంఖ్యలో వస్తున్నారన్న విషయం తెలిస్తే ఆ తర్వాత జిల్లాల్లోకి పిలుపునిచ్చిన, మండలాల్లోకి పిలుపునిచ్చిన కంపెనీలు తరలి వస్తాయి. వాళ్ళు తీసుకొచ్చిన నూతన టెక్నాలజీని జిల్లాల్లో, మండలాల్లో రైతుల చెంతకు తీసుకెళ్లి పరిచయం చేయడానికి వస్తాయి. కాబట్టి వాళ్ళకు ఇట్లా రైతులకు ఆసక్తి ఉంది, రైతులు ఇంత ఉత్సాహంతో తెలుసుకోవడానికి వస్తున్నారన్న విషయం తెలియాలనంటే ముందుగా ఆ కంపెనీలకు కానీ, ఆయా రైతులకు ఎక్కువ మందికి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో చేయాలి. సో ఇక్కడ ఎక్కువ మందికి అందుబాటులో ఉన్న ప్రాంతం హైదరాబాద్ అనమాట. ఎందుకంటే చుట్టుపక్కల అనేక జిల్లాల నుంచి కూడా రావడానికి రవాణా మార్గాలు ఉన్నాయి. సో కంపెనీల వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి కొంత ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళ వ్యాపార కేంద్రాలు ఉంటాయి కాబట్టి, ఇక్కడ ఉద్యోగులు ఉంటారు కాబట్టి. సో ఇక్కడ ఏర్పాటు చేశాం. గతంలోనే నల్గొండ జిల్లాలో చేసాం, అనంతపురంలో చేసాం, కొంచెం ఇబ్బందులు పడ్డాం. అందుకని ఈసారి హైదరాబాద్లో చేయాల్సి వచ్చింది. ఇంకా 1-2 సార్లు హైదరాబాద్లో ఇలాంటి భారీ కార్యక్రమాలు చేసిన తర్వాత జిల్లాల్లో కూడా, మండలాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచన ఉంది. ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది? ఎందుకంటే కమర్షియల్ గా ఏది చేసినా కమర్షియల్ గా ఆలోచించే ప్రభుత్వం, మరి ఈ రైతు అనేసరికి ఏమన్నా మీకు సానుకూలత చూపించిందా? ఎట్లా మనం నిజానికి ప్రభుత్వాన్ని ఏ విధమైన సాయం అడగలేదు, వాళ్ళు చేస్తామని ముందుకు రాలేదు. మనం సొంతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఎక్కడ ఏ వ్యక్తుల, ప్రైవేట్ వ్యక్తుల నుంచి కానీ, ఇతరుల నుంచి కానీ ఏ సాయం తీసుకోలేదు. కేవలం ఇక్కడ ఎవరైతే ప్రదర్శనకు ఉంచారో వాళ్ళని ఒప్పించి రైతులు వస్తున్నారు, మీరు రండి, వాళ్ళకు చెప్పండి, వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళకి చెప్పి, మేము పిలిస్తే రైతులు వస్తారన్న నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి గత 5-6 ఏళ్ళుగా మా పనిని పరిశీలిస్తున్నారు కాబట్టి మా మీద నమ్మకంతో ఇక్కడ కంపెనీల వాళ్ళు వచ్చి స్టాల్ ఏర్పాటు చేశారు. ఇందుకైన ఖర్చులన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన దాంట్లోంచి తీసుకొని దీన్ని ఏర్పాటు చేశాము. రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇంకా మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. ప్రభుత్వం కానీ, ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎవరి నుంచి సాయం అడగలేదు. రైతులు కూడా ఉచితంగా వస్తే వారికి విలువ ఉండదు, ఈ కార్యక్రమానికి విలువ లేదని అనుకుంటారు కాబట్టి 50 రూపాయలు టికెట్
మేమైతే భారం మోయలేని భారం అయితే అనుకోవట్లేము. ఖచ్చితంగా ఒక 50 రూపాయలు, ఒక 20 రూపాయలు తమ జేబుల్లోంచి ఖర్చు పెడితే నేను 50 పెట్టి లోపలికి వచ్చాను, కనీసం ఒక 4-5 అంశాలైనా అడిగి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ 50 రూపాయల టికెట్ కూడా పెట్టడం జరిగింది. అందుకనే వాళ్ళకు నిన్నటి వరకు సంచులు కూడా ఇచ్చాం, క్యారీ బ్యాగ్స్ ఇచ్చాం, ఐడి కార్డ్స్ ఇచ్చాం. సో అవన్నీ కూడా నిన్న అనూహ్యమైన స్పందన రావడంతో మేము ఈరోజు చివరి రోజు ఆ క్యారీ బ్యాగ్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అయిపోయాయి అనమాట, నిన్నటికే పూర్తి అయిపోయాయి. ఈ రోజు ఇవ్వలేకపోయాం. నిన్న క్యారీ బ్యాగ్స్, మొన్న క్యారీ బ్యాగ్స్ వచ్చిన అందరికీ కూడా ఇచ్చేసాం. సో అందుకని ఈ కార్యక్రమము ఖచ్చితంగా అంటే కష్ట నష్టాలతో కూడినటువంటిది. వ్యవసాయంలో ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయో ఇంత భారీ కార్యక్రమాలు చేయాలనంటే వ్యక్తులుగా పెద్ద పెద్ద వ్యవస్థలకే సాధ్యం కాని కార్యక్రమాలు ఇవి చేయాలంటే చాలా కష్ట నష్టాలు ఉంటాయి. అవన్నీ ఎదుర్కొంటూ చేస్తున్నామంటే కేవలం రైతుల మద్దతు, రైతులకు ఉన్న అవసరం మాత్రమే. కానీ చివరిగా అంటే యువతకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే ఈ రోజుల్లో వ్యవసాయం చేయాలంటే చాలా మంది ఆలోచిస్తారు, వ్యవసాయం చేస్తే కూడా చాలా కష్టకాలం ఉన్న పరిస్థితి ఉంది. యువకులకు ఒకవేళ మీరు ఏం సజెషన్ ఇవ్వదలుచుకున్నారు, ఇస్తే ఎట్లాంటి వ్యవసాయం చేయాలని సూచిస్తున్నారు? ఇట్లాంటి వ్యవసాయమే చేయాలని ఎక్కడా లేదండి. అనేక రకాల మార్గాలు ఉన్నాయి. భూమిని బట్టి మారుతుంది, ప్రాంతాన్ని బట్టి మారుతుంది, పంటను బట్టి మారుతుంది, మార్కెటింగ్ తీరును బట్టి వాళ్ళకు వచ్చే ఫలితం మారుతుంది. వ్యవసాయంలో మాత్రమే కష్ట నష్టాలు ఉన్నాయని మనం రైతులం కాబట్టి మనకు అనిపిస్తుంది, కానీ అన్ని రంగాల్లో కూడా కష్ట నష్టాలు ఉంటాయి. కాకపోతే అక్కడ ఉండే కష్ట నష్టాలు వేరుగా ఉండొచ్చు, వ్యవసాయంలో ఉండే కష్ట నష్టాలు వేరుగా ఉండొచ్చు. వ్యవసాయం కేవలం ప్రత్యేకం ఎందుకు అని అంటే ప్రకృతితోటి ముడిపడిన అంశం. మిగిలినవన్నీ కూడా వాళ్ళ మార్కెట్ స్థితిగతులు లేదా వాళ్ళు చేసుకునే విధానాల మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయి. వ్యవసాయం మాత్రమే ప్రకృతితోటి ముడిపడిన అంశం కాబట్టి ఇందులో ఎక్కువ కష్ట నష్టాలు ఉంటాయి. సో ఆ కష్ట నష్టాలను అధిగమిస్తూ యువత ఖచ్చితంగా వ్యవసాయంలోకి వస్తూనే ఉన్నారు. రావాల్సిందే తప్పదు, ఎందుకంటే అనివార్యమైన పని. అది లేకపోతే వ్యవసాయం లేకపోతే మనకు మనుగడే లేదు కాబట్టి ఖచ్చితంగా కొనసాగుతుంది. వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. వినూత్నంగా ఆలోచిస్తున్నారు, కొత్త సాంకేతికతను అలవర్చుకుంటున్నారు, కొత్త విధానాలను పాటిస్తున్నారు. గతంలో కంటే కొంత మెరుగైన పరిస్థితి ఉంది, కానీ ఆ మెరుగైన వారి సంఖ్య పెరగాలి, లాభాలు పొందుతున్న వాళ్ళ సంఖ్య పెరగాలి, నష్టాలు వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గాలి, వ్యవసాయం బాగుండాలి, అందరం బాగుండాలి. రైతే రాజు, నిజంగా దానికి ఒక డెఫినేషన్ కావచ్చు. రైతు నిజంగా రాజు అయ్యే అవకాశం ఉందా? రైతే రాజు అనేది నినాదాలకు చెందినటువంటిది. రైతు తాను పండించిన పంటతోటి లాభం తీసుకొని తన లబ్ధి పొంది సంతోషంగా తన కుటుంబం గడపగలిగితే అంతే సంతోషిస్తాడు. నేను రాజును కావాలని తనేం కోరుకోడు. మనం రాసుకోవడం సాహిత్యాలు లేకపోతే సభల మీద మాట్లాడడానికి నినాదాలు బాగుంటాయి, కానీ రైతుని ఎప్పుడు అట్లా అని భావించారని అనుకుంటున్నాను. తనకు తాను రాజుగా ఉంటారు. ఎందుకంటే తన పని తన సొంతమైనది వ్యవసాయం. మిగతా ఏ ఉద్యోగం చేసినా అది తన సొంతమైనది కాదు, ఎవరో చెప్తే చేయాల్సింది. వ్యవసాయం తన సొంతంగా చేసుకునే పని కాబట్టి అక్కడ రాజైనా తానే, పంట అయినా తానే, పని చేసుకునేది కూలి అయినా తానే, అన్ని తానే. కాబట్టి రైతు తనకు తానుగా రాజుగా భావించుకోవచ్చు. కానీ రైతు రాజు కావాలనంటే అది సాధ్యమవుతుందా కాదా, మరి అందరి కృషి చేస్తే అయ్యే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ అన్న. ఇది రాజిరెడ్డి తోటి ముఖ్యంగా రైతులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త టెక్నాలజీ వస్తే టెక్నాలజీ ప్రకారం అందరు యువత అంతా కూడా టెక్నాలజీని వాడుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఆధునీకరణ మొత్తం కూడా ఏదైతే ట్రాక్టర్స్ కావచ్చు, మొత్తం ఇప్పుడు ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి యూరియా కావచ్చు, అన్ని కొత్తగా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి అవన్నిటిని యూజ్ చేస్తూ సో ఇప్పుడు రైతుకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, వేరే ఏ పెట్టుబడికి సంబంధించి అయినా, వేరే ఏ పంట పండించాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ కంపల్సరీ యూజ్ చేయాలి. కాబట్టి టెక్నాలజీని యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. యువత కూడా పెద్ద ఎత్తున ఈ వ్యవసాయంలోకి రావాలి. ఎందుకంటే వ్యవసాయం అంటేనే సహాయం చేసే గుణం ఉంటుంది కాబట్టి ఆ సహాయం ముఖ్యంగా యువత వ్యవసాయం చేస్తే చాలా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒకవేళ పంట వేస్తే ఎక్కువ దిగుబడి వచ్చి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యూత్ అంతా కూడా మరి వ్యవసాయం చేయాలని కోరుతా ఉన్నారు. మరి ప్రస్తుతం కూడా ఎందుకంటే ప్రస్తుతానికి యూత్ అంతా కూడా సాఫ్ట్వేర్ జాబ్లని, ఇంకొక జాబ్ అని, ప్రైవేట్ జాబ్ అని ఇటువైపు వెళ్తా ఉన్నారు. వ్యవసాయానికి సంబంధించి ఎవరు పెద్దగా ఫోకస్ చేయట్లేరు. దానిపైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి పెద్ద ఎత్తున అటు అంతర్జాతీయంగా కూడా పెద్ద ఎత్తున మరి ఒక విప్లవం వస్తుంది. కాబట్టి తెలంగాణలో కూడా అట్లే అంతే స్థాయిలో, తెలుగు రాష్ట్రాల్లో అంతే స్థాయిలో విప్లవం రావాలి. సో రైతే రాజు కావాలి అనేది కూడా ప్రస్తుతం రాజిరెడ్డి చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి.